హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మా లంచ్ వచ్చేసి దొండకాయ పచ్చడి, దొండకాయ ఫ్రై అండి. చూస్తున్నారుగా దొండకాయ పచ్చడి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో దొండకాయ పచ్చడి, దొండకాయ ఫ్రై కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుందండి. మన ఆంధ్రాలో కూరల కన్నా కానీ పచ్చళ్ళే కదండి ఫేమస్. ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. అంతకంటే ముందు ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకునండి. సరే, ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తానో చేయండి. ఫస్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము. అలాగే నెక్స్ట్ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్టు నేనైతే 12 నుంచి 15 పచ్చిమిర్చి వరకు అయితే వేసానండి. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా వేపేసి సపరేట్ ప్లేట్లో తీసి అయితే పెట్టుకోండి. తర్వాత 1 కిలో దొండకాయలు, 4 టమాటాలు అయితే ఇలా కట్ చేసుకొని అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి అవి కొంచెం ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ టమాటా కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మూత మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ వరకు దొండకాయ సాఫ్ట్గా కుక్ అయ్యి టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన దొండకాయ టమాటాని కొంచెం చల్లార వరకు పక్కనంతా పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించిన పల్లీలు, అలాగే 5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. కొంచెం చింతపండు కూడా వేసుకొని ఫస్ట్ దాన్ని గ్రైండ్ చేయండి. అది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేయండి. అది కూడా బాగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా టమాటా, అది కూడా వేసి బాగా గ్రైండ్ చేయండి. అయిన తర్వాత సాల్ట్, మిర్చి సరిపోయేలేదు చూసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వరకు వేసి జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి. అంతేనండి, దొండకాయ చట్నీ అయితే రెడీ. ఇప్పుడైతే దీని ఒక గిన్నెలో తీసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుందాము. నెక్స్ట్ తాలింపుకి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని 1 స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అది బాగా ఫ్రై అయినాక 2 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది మొత్తం ఫ్రై అయ్యాక పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. అంతే, ఎంత నోరు నుంచే దొండకాయ పచ్చడి అయితే రెడీ. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి. ముందు నేను చెప్పిన విషయం మాత్రం మర్చిపోకండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.